జేబీమాన్ అందరికీ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సార్ గారు మన హైదరాబాద్కు తెలంగాణ మన హైదరాబాద్లో తెలంగాణ ప్యారెడ్ గ్రౌండ్కు రాబోతున్నాడు. ఈ సభ చాలా సక్సెస్ఫుల్ కావాలనుకుంటున్నాను. నేను కూడా అందరితో పాటు నేను కూడా ఒకటి ఈ ప్రసంగం మన మోడీ సార్ ప్రసంగం మొత్తానికి నాకు తెలిసి నేను అనుకుంటున్నా బెంగాల్ గురించి, ఒరిస్సా గురించి, మన అస్సాం గురించి, మన జరిగిన ఎలక్షన్ల గురించి మాత్రమే ఈ ప్రసంగం ఉండబోతుందేమో అనుకుంటున్నా. ఒకటి నా రిక్వెస్ట్ ఏంటిదంటే మన కేంద్ర మంత్రులు కానీ, ఇక్కడున్న కేంద్ర మంత్రులు కానీ, ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ తెలంగాణ తరపు నుంచి ఒక మాట విజ్ఞప్తి నా నుంచి. తెలంగాణ విడిపోయి, తెలంగాణ విడిపోయి అప్పులతో ఉన్న తెలంగాణ, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న తెలంగాణకు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ప్యాకేజీ కల్పించాలని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆంధ్రకు 1,00,000 కోట్లు ప్రకటించిండు. తెలంగాణ విడిపోయిన ఆంధ్రకు ఇమీడియట్లీ 1,500 కోట్లు ప్రత్యేక హోదా కింద ఇచ్చిండు. మొన్న బీహార్లో ఎలక్షన్లు జరిగినప్పుడు 1,000 కోట్లు బీహార్కు అనౌన్స్మెంట్ చేసిండు. ఇట్లా తెలంగాణకు ఇన్నిసార్లు పోతుంటే రూపాయి కూడా ప్రకటించకుండా పోతుండడం చాలా అన్యాయం. ఇది నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే బెంగాల్లో బీజేపీ రావడానికి కారణం ఏంటి? బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు రోహింగ్యీలు వచ్చి, బంగ్లాదేశీలు వచ్చి మన దేశాన్ని దోచుకొని తింటున్నారు, మన సంప్రదాయాలు నాగం చేస్తున్నారనే కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ మా తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. మా తెలంగాణలో కూడా మార్వాడీస్ రాజస్థాన్ నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి మా ఒక ఓసీ కొమటి వాళ్ళ వృత్తి పనులను సంకనాకిచ్చిండ్రు. మొత్తానికి మా కుమ్మరి వాళ్ళ ఒడ్ల వాళ్ళ కుల వృత్తులు కూడా మొత్తం నాశనం చేసేసిండ్రు. మా రాష్ట్రానికి, మా సంప్రదాయాల్ని మొత్తానికి ఆగం చేస్తున్నారు వాళ్ళు. మా రాష్ట్రానికి ఏమి మీరు సేఫ్గా ఉండేటకు ఏం నిర్ణయం తీసుకుంటారో అది కూడా మీరు ఈ స్టేజ్ నుంచి ప్రకటించాలి. మా తెలంగాణ వృత్తి పనులు ఈ మార్వాడి చేతుల కిందకి మారిపోతున్నాయి. వాటి నుంచి మా తెలంగాణ వృత్తి పనులను, మా సంస్కృతిని కాపాడుకున్నటకు మీరు ఈ స్టేజ్ మీద నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. దేశం మొత్తంన పేద ప్రజలు జిఎస్టీ పేరు మీద దోపిడీకి గురవుతున్నారు. నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునే కార్మికుడు కూడా వాళ్ళు జిఎస్టీ పేరు మీద నెలొచ్చేసరికి చేతులు చాపి అడుక్కు తినేటట్టు అవుతుంది. ఇదే ఈ మార్వాడి దుకాణాలు, ఈ వ్యాపారులు జిఎస్టీ ఇయ్యట్లేదు దేశానికి. మా రాష్ట్రాన్ని కూడా వాళ్ళ చేతిలో హ్యాండ్ ఓవర్లో తీసుకుంటున్నారు.